వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో షార్ట్ టు మీడియం టర్మ్‌లో బెటర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ డాటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్. అండ్ స్టాక్ అయితే ఆల్మోస్ట్ రీసెంట్‌గా స్టాక్‌లో ఒక కరెక్షన్ అయితే చూస్తున్నాము. 2500 నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 1700 వరకు అయితే కరెక్షన్ అయింది. అండ్ హోప్‌ఫుల్లీ ఏదైతే స్టాక్‌లో ఈ ప్రీవియస్‌లో ఏదైతే ఉందో 1700 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సమ్‌వేర్ ఆల్రెడీ హైయెస్ట్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి పాసిబుల్లీ స్టాక్‌లో ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు. అండ్ స్టాక్ ఫర్దర్‌గా ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో డేటా ప్యాటర్న్స్ రీసెంట్‌గా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన స్టాకే. అండ్ ఇది లిస్ట్ అయినప్పటి నుంచి కూడా స్టాక్‌లో ఒక బుల్ ర్యాలీ అయితే చూస్తున్నాము. అండ్ ఏదైతే ఉందో ఇది ఒక పాసిబుల్ కరెక్షన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో మళ్ళీ ఒక ట్రెండ్ అయితే అప్ సైడ్ రావచ్చు. సో 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా డేటా ప్యాటర్న్ ఇండియా లిమిటెడ్‌లో ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు. సో ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇంకొక స్టాక్ కేఫిన్ టెక్నాలజీస్. అండ్ కేఫిన్ టెక్నాలజీస్‌లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్నే. ఏదైతే స్టాక్ రీసెంట్ ర్యాలీ తర్వాత ఆల్మోస్ట్ ప్రీవియస్‌గా ఇప్పుడు 562 వరకి స్టాక్ వెళ్ళి అక్కడి నుంచి మనకొక ఫాల్ కనిపిస్తుంది. 450 పైన మళ్ళీ స్టాక్‌లో ఆహ్, ఒక రికవరీ కనబడుతుంది కాబట్టి, సో ఏదైతే ఈ ప్రీవియస్ లో 450ని స్టాప్ లాస్ తీసుకుంటే ఫర్దర్‌గా లెట్ అస్ అక్యుములేట్ 450ని స్టాప్ లాస్ తీసుకుంటూ ఈ ప్రస్తుతం ఉన్న ప్రైస్ నుంచి స్టాక్‌లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే కనుక డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో 567 ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది క్రాస్ అవ్వగలిగితే కనుక 600-650 అలా కేఫిన్ టెక్నాలజీస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఐపీఓలో లిస్ట్ అయిన స్టాక్ 2022లో అంటే లాస్ట్ ఇయర్. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక ర్యాలీ చూడొచ్చు. అండ్ కొద్దిగా లిస్టింగ్ తర్వాత కరెక్షన్ జరిగి మళ్ళీ స్టాక్‌లో కంటిన్యూయస్‌గా ర్యాలీ అయితే చూస్తున్నాం గదా! సో ప్రస్తుతానికి ఇది ఏదైతే ఉందో ఒక పాసిబుల్ కరెక్షన్ అని అనుకోవచ్చు. అండ్ 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా కేఫిన్ టెక్నాలజీస్‌లో కూడా ఒక అక్యుములేషన్ అయితే జరగొచ్చు. అండ్ మార్కెట్స్ ర్యాలీ జరిగింది కానీ ఈ స్టాక్‌లో పెద్దగా ర్యాలీ లేదు. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక అక్యుములేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో కేఫిన్ టెక్నాలజీస్ కూడా వెరీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ చార్ట్ అయితే కనబడుతుంది. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఇంకొకటి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. సో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌లో కూడా ఏదైతే స్టాక్‌లో ఒక ర్యాలీ అండ్ ర్యాలీ ఫాలోడ్ బై 1058 వరకి స్టాక్ ర్యాలీ అయ్యి మళ్ళీ 930 వరకి స్టాక్‌లో ఒక ఫాల్ జరిగింది. సో నేను అనుకుంటున్నాను ఏదైతే 850 ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 850 పైన ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు స్టాక్‌లో. సో బిట్వీన్ 850-900 మధ్యలో ఒక అక్యుములేషన్ వస్తే ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక హైయెస్ట్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో కంటిన్యూయస్‌గా బుల్ రన్‌లో ఉన్న స్టాకే ఇది గూడా. సో హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది గూడా రీసెంట్ ఐపీఓ 2 ఇయర్స్ బిఫోర్ ఐపీఓకొచ్చిన స్టాక్ ఇది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో ఒక అప్ సైడ్ వస్తే కనుక హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి వేదాంత్ ఫ్యాషన్స్. సో వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ కూడా సీదా స్టాక్ ఇది కూడా ఐపీఓలో రీసెంట్‌గా లిస్ట్ అయిన స్టాకే. అండ్ హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ పాసిబుల్లీ స్టాక్ ఏదైతే 1480, 1490 నుంచి మనకొక సిగ్నిఫికెంట్‌గా కరెక్షన్ కనబడుతుంది. ఒక 200-220 పాయింట్స్ కాబట్టి. సో పాసిబుల్లీ 1200 అనేది స్టాక్ ఏదైతే ప్రీవియస్ లో ఏదైతే ఉందో స్టాప్ లాస్ తీసుకుంటే నియర్ 1200. సో లెట్ అస్ లుక్ స్టాక్‌లో ఒక రీబౌన్స్ అయితే కనుక 1500-1600 వెళ్ళొచ్చు. సో ఈ ర్యాలీలో చాలా మటుకు స్టాక్స్ హైయెస్ట్ ప్రైస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి. అట్లాంటి స్టాక్స్‌లో పాసిబుల్ కరెక్షన్ అయితే రావచ్చు. అండ్ ఆల్రెడీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్‌లో ఒక రికవరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్‌ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో వేదాంత్ ఫ్యాషన్స్ కూడా మీకు సిమిలర్‌గా ఒక ర్యాలీ తర్వాత మళ్ళీ ఒక కరెక్షను. అండ్ ఈ కరెక్షన్ నుంచి స్టాక్‌లో కొద్దిగా రికవరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో పాసిబుల్లీ స్టాక్స్ ఏంటంటే ఆర్ఎస్ఐ 50 40-50 మధ్యలో ఒక రీబౌండ్స్ అయితాయి. అండ్ సో దట్ ఏంటంటే బికాజ్ కన్సిస్టెంట్‌గా ఒక ఆహ్, ట్రేడింగ్ రేంజ్‌లో ఉన్న స్టాక్స్ ఇవి. సో బుల్ రన్‌లో ఉన్న స్టాక్స్ ఇవి కాబట్టి సో హోప్‌ఫుల్లీ ఒక రికవరీ అయితే అట్లాంటి స్టాక్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఆ బేసిస్ మీద వేదాంత్ ఫ్యాషన్స్ కూడా అట్రాక్టివ్ కనబడుతుంది ఇక్కడి నుంచి. సో ఇంకొక స్టాకు కేఆర్‌బిఎల్.
అండ్ కేఆర్బిఎల్ స్టాక్ గురించి చాలా సందర్భాల్లో ఛానల్లో డిస్కస్ చేశాము. అండ్ వెరీ గుడ్ స్టాక్ లాంగ్ టర్మ్‌లో. అండ్ ఈ స్టాక్ కూడా వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్‌లో కనబడుతుంది. సో, ఏదైతే 469 అనేది ఒక ప్రీవియస్ హై అండ్ అక్కడి నుంచి షార్ప్‌గా స్టాక్‌లో ఒక కరెక్షన్ జరిగింది. 338 వరకి, 340 వరకి అండ్ పాజిబుల్లీ 340 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే గనక స్టాక్‌లో హైయెస్ట్ ప్రైస్ అయితే చూడొచ్చు. ఒకవేళ స్టాక్ ఈ ప్రీవియస్ హై అయితే ఉందో 470 కూడా క్రాస్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 500 అయితే కేఆర్బిఎల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ కేఆర్బిఎల్ ర్యాలీ ఇది 1 ఇయర్ పెద్దగా ర్యాలీ లేదు. ఆల్మోస్ట్ సైడ్ వేస్‌లో ఉంది. అండ్ బెస్ట్ స్వింగ్ ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు. బట్ 5 ఇయర్ చార్ట్ చూడండి. సో, ఆల్మోస్ట్ మీకు 5 ఇయర్ చార్ట్‌లో సో, ఇది ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 680 వరకు వెళ్ళింది 2018లో. సో, అక్కడి నుంచి మనకొక కరెక్షన్ కనబడుతుంది. సో, లాంగర్ టర్మ్ బేసిస్‌లో 90 రూపీస్ నుంచి స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే క్యారీ ఆన్ అవుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో హైయెస్ట్ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కేఆర్బిఎల్ ఒకటి డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ రిస్క్ రివార్డ్ పరంగా స్టాక్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. అండ్ హోప్‌ఫుల్లీ కంపెనీ ఫైనాన్షియల్స్ కూడా ఇంప్రూవ్ అయితే కనుక డెఫినెట్‌గా స్టాక్ ప్రైస్‌లో కూడా హైయెస్ట్ ప్రైస్ రికవరీ అయితే రావచ్చు. సో, కేఆర్బిఎల్ లిమిటెడ్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే సో, ఇవి బేసికల్‌గా షార్ట్ టు మీడియం టర్మ్‌లో హైయెస్ట్ అప్‌సైడ్ పొటెన్షియల్ ఇవ్వగల స్టాక్ ఐడియాస్ అండ్ రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్‌గా కనబడుతుంది. టెక్నికల్‌గా చార్ట్స్ పరంగా చాలా అట్రాక్టివ్ కనబడుతున్నాయి ఈ స్టాక్స్. అండ్ ఆల్రెడీ ఓవర్‌సోల్డ్ టెరిటరీలో ఉన్నాయి కాబట్టి సో, ఇట్లాంటి స్టాక్స్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు కమింగ్ ఫ్యూ డేస్‌లో. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ నుంచి మార్కెట్‌లో ఒక కన్సాలిడేషన్ అయితే రావచ్చు. మార్కెట్స్ ఈవెన్ కరెక్షన్ కూడా జరగొచ్చు కాబట్టి సో, పాసిబుల్లీ ఇట్లాంటి స్టాక్స్‌లో 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు. సో, ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్‌ని అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవి 5 స్టాక్ ఐడియాస్ అండ్ షార్ట్ టు మీడియం టర్మ్‌లో బెస్ట్ రిటర్న్ ఇవ్వగల స్టాక్స్ ఇవి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోనైతే లైక్ చేయండి. థాంక్ యూ.